గతంలో బ్రిటిషోడు ఈ దేశంలోకి వచ్చినటువంటి సందర్భంలో సాధ్యం కానటువంటిది ఇప్పుడు సాధ్యమవుతుంది. ఏంటి అంటే సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని ఆకర్షించవచ్చు. ఇది బ్రిటిషోడికి తెలుసుంటే వాడు కూడా చేసేసి ఉండేవాడేమో, మనం పోరాడడానికి కుదిరేది కాదేమో. ఎందుకంటే ఒరిస్సా వాళ్ళకి సంబంధించిన కొటియా గ్రామాలు అంటారు, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళం అవతల ఉంటుంటాయి. ఆ కొటియా గ్రామాలోళ్ళు వాస్తవంగా ఒరిస్సావి అన్నటువంటిది రికార్డులు చెప్తుంటాయి. అయితే అది మావి అని మనం కూడా చెప్తూ ఉంటుంటాం. అది చర్చ నడుస్తూ ఉంది. అది ఏది తేల్చదు ఏ వ్యవస్థ, ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ అట్లా చెప్తుంది, మన రెవెన్యూ ఇట్లా చెప్తుంది. వీటి మధ్యన తేల్చాల్సినటువంటి మూడోవాడు ఎవడికి అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని తేల్చదు, అదేదో మనకు సంబంధం లేదు విషయం అన్నట్టుగా ఉంటుంది. కోర్టులు దాని మీద కోర్టులో కేసులు ఇవన్నీ నడుస్తున్నాయి. అయితే అక్కడున్న ప్రజలు ఎటు ఉండాలనుకుంటున్నారంటే ఆంధ్ర వైపే ఉండాలనుకుంటున్నారు. ఎందుకని ఒరిస్సాలో సంక్షేమ పథకాలు వేసమెత్తుంటాయి, ఇక్కడ చాటంతుంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు ఆ గ్రామాల వాళ్ళు పొందుతున్నారు. అందుకే ఆయా గ్రామాల వాళ్ళు ఆంధ్ర వైపుకే ఉండడానికి ఇష్టపడుతున్నారు. మేము ఆంధ్ర గ్రామస్తులమే అని చెప్తున్నారు. తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో కొటియా గ్రామాల వాళ్ళందరూ ఆంధ్రాకే ఓట్లు వేశారు. ఆంధ్రాకి వచ్చి గంజాయి భద్ర, పట్టు చెన్నేరు, పగులు చిన్నేరు, సారిక, కురుకూటి పంచాయతీలో 21 కొటియా గ్రూప్ గ్రామాల్లో సుమారు 3600 మంది ఓటర్లు, వాళ్ళల్లో సుమారు 2200 మంది ఆంధ్రాకి చెందిన నేరెళ్ల వలస, శిఖపరుపు, సారిక, తోణం తదితర పోలింగ్ కేంద్రాలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆంధ్రలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఒరిస్సాలో కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మళ్ళీ వెళ్ళారు. ఏదో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసినట్టుగా.